హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియూ శ్రేయు. ఈరోజు మన కిచెన్లో వంకాయ ఆలు మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. ఈ వంకాయ ఆలు మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సూపర్ కాంబినేషన్. ఇది ఎలా చేసుకోవాలో ఏంటి అనేది సింపుల్గా అయితే చెప్పేస్తాను, చూసేసేయండి. ముందుగా నేను ఒక పావు కిలో వాటికి బంగాళాదుంపలు అండ్ ఒక పావు కిలో వాటికి వంకాయలు తీసేసుకున్నాను. ఆ తర్వాత 3 టమాటాలు, ఒక ఉల్లిపాయ తీసేసుకొని ఇలాగా పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వంకాయల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకొని ఉప్పు వాటర్లో వేసేసుకొని బాగా శుభ్రంగా ఒకసారి కడిగేసుకున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉప్పు వాటర్లో వేసేసుకుంటే వంకాయలు అనేది బ్లాక్గా రాకుండా ఉంటాయి. ఆ తర్వాత బంగాళాదుంపల్ని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత టమాటాలు ఒక 3 అండ్ ఉల్లిపాయ కూడా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకొని పక్కన. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు గింజలు అండ్ కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాక ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్న బంగాళాదుంపలు అండ్ టమాటాలు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ముందుగా బంగాళాదుంపలు అండ్ టమాటాలు కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. వంకాయలు అనేది చాలా త్వరగా ఉడికిపోతాయి కాబట్టి సో ఇలా ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ ఒకసారి బాగా కలిపెట్టేసుకోవాలి. ఆల్రెడీ మనం పక్కన కట్ చేసి పెట్టేసుకున్న వంకాయ ముక్కలన్నిటినీ తీసేసుకొని వాటర్లో నుంచి ఈ ముక్కల్లో వేసేసుకోవాలి. వంకాయ ముక్కలు అనేది ఇలాగా మొత్తం వేసేసుకొని ఈ ఆలు, టమాటా అండ్ వంకాయ ముక్కలు బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలి. చూడండి, ఇలాగా ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. ఇందులోకి తగినంత ఉప్పు అండ్ 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టేసుకోకూడదు, అడుగు అనేది మాడిపోతుంది. సో ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం చింతపండు వాటర్ అండ్ నార్మల్ వాటర్ అయితే ఈ వంకాయ కర్రీలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలాగా కర్రీ అనేది ఉడుకుతుండగా ఈలోపు మనం ఇందులో మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక ప్యాన్ తీసేసుకొని అందులోకి బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొబ్బరి అండ్ ఎల్లిపాయలు వేసేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా గ్రైండ్ అయిపోతే సరిపోతుంది. ఆ తర్వాత ఆల్రెడీ వంకాయ కర్రీ అనేది ఉడికిపోయింది. ఇందులోకి మసాలా అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిపోతే మసాలా అనేది వంకాయ కర్రీకి పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. అంతే అండి, వంకాయ ఆలు మసాలా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నేను ఒక సర్వింగ్ బౌల్ తీసేసుకొని సర్వ్ చేసేసుకున్నాను. వేడి వేడి రైస్లోకైనా సరే, చపాతీలోకైనా సరే ఈ కర్రీ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని లైక్ చేయని వాళ్ళున్నా, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళున్నా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.